లవ్. ఆయన ప్రేమామయుడు, ప్రేమతో నిండినవాడు. ఆయన స్వభావమే ప్రేమ స్వభావం. కాబట్టి ప్రేమతో నింపబడిన వ్యక్తి ప్రేమించకపోడు. ద్వేషముతో నింపబడ్డ వ్యక్తి, ఈర్ష్యతో నింపబడ్డ వ్యక్తి, అసూయతో నింపబడ్డ వ్యక్తి ఎలాగైతే ద్వేషిస్తూ అసూయ చెందుతూ ఉంటాడో, ప్రేమతో నింపబడిన వ్యక్తి కూడా ప్రేమ చూపుతూనే ఉంటాడు. దేవుడే ప్రేమ. కాబట్టి ప్రేమ మౌనంగా ఉండదు, ఏదో ఒకటి చేస్తుంది. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే అతని కొరకు ఏదో ఒకటి చేస్తాం. అతనితో మాట్లాడకుండా ఉండలేం, సహవాసం చేయకుండా ఉండలేం, పలకరించకుండా ఉండలేం, అతనితో ఏదో ఒకటి పంచుకోకుండా ఉండలేం. ప్రేమ ఎప్పుడైతే చనిపోతుందో సహవాసం చనిపోతుంది. ప్రేమ ఎప్పుడైతే తొలగించబడుతుందో ఇతరులకు సహాయం చేసి పలకరించే మనసు తొలగించబడుతుంది. ప్రేమ ఉన్న చోట సహవాసం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సహకారము ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు తెలుసా? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చినంతగా ప్రేమించాడు. యేసుక్రీస్తు ఖరీదు ఎంత? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం యొక్క ఖరీదు ఎంత? సరే, ఆయన ప్రాణం ఖరీదు తర్వాత ఆలోచించుదాం. నీ ప్రాణ ఖరీదు ఎంత? నీకు ₹1,00,00,000 ఇస్తా, నీ ప్రాణం ఇస్తావా? పోనీ నా ఆస్తి అంతా నీకు ఇస్తా, నీ ప్రాణం ఇస్తావా? లేదు. ఏ వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడు? తన భార్య పిల్లలు గుర్తొస్తారు, తన బాధ్యతలు గుర్తొస్తాయి, తన జీవితం మీద ఆశ గుర్తొస్తుంది. ఒక వ్యక్తి ప్రాణం ఇవ్వడానికి అంత త్వరగా ముందుకు రాడు. మరి దేవదేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని నీకు నాకు ఇవ్వడానికి తెగించాడే. ఆ ప్రాణం ఖరీదెంత? కొనగలమా? లేదు. ప్రేమని కొనలేం. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఒకడు ప్రేమకై తన స్వాస్థ్యమంతా ఇచ్చినను ఏముంది అక్కడ? తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఒక వ్యక్తిలో ఉన్న ప్రేమ సంపాదించుకోవడానికి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమను పొందడానికి నీ ఆస్తంతా ఇచ్చినా కొనలేవు. ప్రేమని కొనలేం. దేవుని ప్రేమని కొనలేం. ఆ ప్రేమ యొక్క ఖరీదును మనం కొనలేం. దేవుడే ఉచితంగా మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. మనం ఒక వస్తువును కొనలేకపోతే, అది మనకు అత్యవసరం అయితే, ఆ వస్తువు ఎవరో ఒకరు మన కోసం కొనివ్వాల్సిందే, లేదా అతడు ఉచితంగా అయినా మనకి ఇవ్వాల్సిందే. దేవదేవుడు మనల్ని అమితంగా ప్రేమించినందున మనం ఆయన ప్రేమను సంపాదించుకోలేం. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికి ఆయన ఫేవర్, ఆయన గ్రేస్, ఆయన మెర్సీని, ఆయన ప్రేమని కొనలేం. కాబట్టి దేవుడే తన ఉచితమైన మహాకృప చేత, తన ప్రేమ చేత తన కుమారుని ఇవ్వడానికి, తన కుమారుని ప్రాణం మనకు బదులుగా ప్రాయశ్చిత్తంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, దేవుని ప్రేమ మరణము కంటే బలమైంది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి చనిపోవడానికైనా తెగించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది కదా, తన స్నేహితులకు కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు అని. ఒక వ్యక్తి ప్రాణం ఇస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు అని అర్థం.